ఎంటర్టైన్మెంట్కి వెళ్తున్నప్పుడు నేను ఎంటర్టైన్ అవ్వాలి కదా. నేను డిప్రెస్ అయ్యి తలపోటుతో హెడ్ఏక్తో ఓరిని అమ్మ ఏం సినిమారా ఇది, ఎందుకు వచ్చానురా బాబు, ఎందుకు పెట్టానురా బాబు ఇంత డబ్బులు నేను అనుకునే స్థితిలో నేను బయటకు వస్తుంటే నేను ఎందుకు పెట్టాలండి అంత డబ్బులు? పాన్ ఇండియా కోసము, బడ్జెట్ల కోసము, డబ్బుల కోసము సినిమాలు తీయడం అనేది మానేయాలి. అలాంటి దరిద్రమైన సిచ్యువేషన్లో మన ఇండస్ట్రీ ఉంది ఇప్పుడు. టీజీ, విఎఫ్ఎక్స్లు, ఫేస్ మార్క్స్లు అనేది మీరు ఒక స్టార్ హీరోకి, ఒక క్యాస్ట్కి 100 కోట్లు 150 కోట్లు ఇస్తున్నారు అంటే దేనికి ఇస్తున్నారు? ఫ్యాన్స్ అందరికీ ఒరే బాబు మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ హీరో చాలా గొప్పోడు. అది ఏ హీరో, టైర్ 1 టైర్ 2 టైర్ పక్కన పెట్టేసే, మన టైర్తో సంబంధం లేదు. మీ హీరో గొప్పోడు. మీ హీరో నుంచి ఒక గొప్ప సినిమా రావాలని కోరుకోండి. సినిమా యొక్క జెన్యూనిటీని, స్టోరీ టెల్లింగ్ని చంపేస్తున్నారు ఫిలిం మేకర్స్ అనేవి. ఓకే, ఇప్పుడు ఒక అరుంధతి లాంటి సినిమా తీసుకుంటే 15 ఏళ్ల క్రితం వచ్చింది. దానిలోనూ సీజీ ఉంది, దానిలోనూ విఎఫ్ఎక్స్ ఉంది, దానిలోనూ స్టోరీ ఉంది. బట్ అది ఒకటే పార్ట్గా వచ్చింది, ఒక అద్భుతమైన సినిమా ఇచ్చింది. మీకు ఫైనల్లీ బిజినెస్ అనేది ఉండాలి, కానీ దట్ ఈస్ ద ఎండ్ పాయింట్, దట్ ఈస్ నాట్ ద స్టార్టింగ్ పాయింట్. మీరు బిజినెస్ కోసం సినిమాని మొదలు పెడితే సంకనాకిపోతుంది. అండ్ ఇండియాకి వెళ్ళడం కోసం మనం సినిమా తీస్తే సినిమా యొక్క ఎసెన్స్ చచ్చిపోతుంది. ఇప్పుడు కొరటాల శివ అనే డైరెక్టర్ చాలా మంచి అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇచ్చాడు. హీ హ్యాడ్ ఇండస్ట్రీ హిట్స్. అలాంటి అతను ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆర్ యాంగర్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కన్సర్న్. వెల్, హలో గైస్, వెల్కమ్ టు ఫ్రైడే పర్స్పెక్టివ్. సో ఇవాళ మేము కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం మీతో. ఇదేదో ఒక పర్టికులర్ సినిమా గురించి నెగిటివ్ రివ్యూనో అలా అని కాదు. అండ్ ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఆర్ యాంగర్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కన్సర్న్. సినిమా మీద ఉన్న మాకు కన్సర్న్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనందరం టీఎఫ్ఐ బానిసలమే. మనందరికీ సినిమా అంటే ఇష్టం, మనందరికీ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, మంచి సినిమా కోరుకునే వాళ్ళం మనం కాబట్టి. సో వి జస్ట్ వాంట్ టు డిస్కస్ ఫ్యూ పాయింట్స్. ఇది ఫ్యాన్స్కి, జనరల్ ఆడియన్స్కి, ఎస్పెషల్లీ ఫిలిం మేకర్స్ దాకా రీచ్ అవ్వాలి అనేది మా కోరిక. ఎందుకంటే ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని చేంజెస్ అనేది సినిమాని చంపేస్తున్నాయి. సో దాని గురించి చెప్పాలనేదే మా ఆవేదన. సో ద థింగ్ ఏంటంటే, ఈ 10 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి నుంచి మన పాన్ ఇండియా లెవెల్ అనేది స్టార్ట్ అయింది. కానీ బాహుబలి, యానిమల్ ఇలాంటి సినిమాలు ఏంటంటే స్టోరీ టెల్లింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, ఒక జెన్యూనిటీ నుంచి స్టార్ట్ అయ్యి, తర్వాత బిజినెస్ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళినవి. అంతేకాని పాన్ ఇండియాకి వెళ్ళడం కోసం మనం సినిమా తీస్తే సినిమా యొక్క ఎసెన్స్ చచ్చిపోతుంది. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ సినిమా, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అన్ ఇండస్ట్రీ. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు పాన్ ఇండియా వెళ్ళడం వల్ల బడ్జెట్ పెరిగినాయి, వర్కింగ్ డేస్ పెరిగినాయి, క్యాస్ట్ పెరిగింది, స్టార్డమ్ పెరిగింది, కానీ ఆ క్వాలిటీ రావట్లా. ఇప్పుడు మీరు 500, 600, 700 టికెట్ హైక్స్ పెంచుతోంది మీకు బడ్జెట్ పెరిగిందని. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెంచడమే తప్పు. బట్ ఇన్ కేస్ ఒకవేళ పెంచినా, ఒక క్వాలిటీ సినిమా చూస్తే ఇట్ షుడ్ బి వర్త్ ఆఫ్ ఎ 500 రూపీ టికెట్ ఆర్ 1000 రూపీ టికెట్. కానీ క్వాలిటీ ఉండట్లేదు మనకి. ఇప్పుడు మీరు ఒక F1 లాంటి సినిమా తీసుకోండి, లేకపోతే కొత్త లోక లాంటి సినిమా తీసుకోండి. కొత్త లోక అనేది 30 కోట్ల బడ్జెట్తో చేసి 300 కోట్లు కలెక్ట్ చేసింది. దానికి మీరు 500 రూపాయలు టికెట్ పెట్టినా నీకు బయటకు వచ్చాక అది గుర్తురాదు. F1 అనే సినిమా 850 రూపాయలు పెట్టి ఐమాక్స్లో చూసి వస్తే మీకు అసలు ఆ ప్రైస్ అనేది గుర్తుండదు. దట్ ఈస్ ద క్వాలిటీ వీ వాంట్. పాన్ ఇండియా అంటే క్వాలిటీ ఉండాలి, రీచ్ ఉండాలి, అంతేకాని బడ్జెట్లు ఉండడం కాదు దాని ఉద్దేశం. ఆ బడ్జెట్ పెంచే ఉద్దేశంలో, ఆ రీచ్కి వెళ్ళడం అనే ఉద్దేశంలో సినిమా యొక్క జెన్యూనిటీని, స్టోరీ టెల్లింగ్ని చంపేస్తున్నారు ఫిలిం మేకర్స్ అనేది. సో దట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ వెరీ వెరీ రాంగ్ పాత్. అదొక డిజాస్ట్రస్ సిచ్యువేషన్లో ఉన్నాం ఇండస్ట్రీలో మనం. ఇది గత 1-2 ఇయర్స్గా. ఇప్పుడు మీరు దేవరా తీసుకోండి, హరిహర వీరమల్లు తీసుకోండి, ఇప్పుడు వచ్చిన రాజాసాబ్ తీసుకోండి, ఇవన్నీ పాన్ ఇండియా కోసం, రీచ్ కోసం బడ్జెట్స్ పెంచుకుంటూ వెళ్ళినవే తప్పితే దెర్ ఈజ్ నో జెన్యూనిటీ. ఇప్పుడు కొరటాల శివ అనే డైరెక్టర్ చాలా మంచి అద్భుతమైన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇచ్చాడు. హీ హ్యాడ్ ఇండస్ట్రీ హిట్స్. అలాంటి అతను ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, ద సో కాల్డ్ పాన్ ఇండియా వర్డ్, ద సో కాల్డ్ రీచ్ అనే థాట్ ప్రాసెస్ అనేది మన ఫిలిం మేకర్స్లో మారాలి. మన జెన్యూనిటీ, మన ఎసెన్స్, మన స్టోరీ నుంచి స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా మీకు వర్డ్ ఆఫ్ మౌత్లో పాన్ ఇండియాకి రీచ్ అవుతుంది. కానీ వీఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ఇట్. సో దట్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్.
నెంబర్ 1 పాయింట్. అండ్ నెంబర్ 2 పాయింట్, కమింగ్ టు ఈ సీజీ, విఎఫ్ఎక్స్‌లు, ఫేస్ మార్ఫ్స్‌లు అనేది మీరొక స్టార్ హీరోకి, ఒక క్యాస్ట్‌కి 100,00,00,000, 150,00,00,000 ఇస్తున్నారు అంటే దేనికిస్తున్నారు? ఫర్ యాక్టింగ్ పర్పస్, రైట్? ఒక బేసిక్ సాంగ్‌కో, ఒక బేసిక్ ఫైట్ షూటో కూడా చేయలేకపోతే ఐ అండర్‌స్టాండ్. ఇప్పుడు హై రిస్క్ సీన్స్ ఉన్నాయి, హై రిస్క్ ఫైట్స్ ఉన్నాయి. వాటిట్లో డూపులు పెట్టడం మనకి 50 ఏళ్ల నుంచి అలవాటే. అది తప్పు కాదు. కానీ బేసిక్ సీన్స్, బేసిక్ షాట్స్‌కి కూడా గ్రీన్ మ్యాట్లు వేయడం, ఫేస్ మాస్క్ చేయడం, డూప్స్‌ని పెట్టడం అనేది అది అది ఎథిక్స్ కాదు. సినిమా యొక్క ఎథిక్స్‌ని బ్రేక్ చేస్తుందది. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకింత రెమ్యూనరేషన్ ఇస్తోంది, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ ఎ ఫేస్ వాల్యూ. అంటే ఒక స్టార్ ఉన్నాడు, ఓకే, అంత మాత్రాన సినిమా హిట్ అయిపోతుందని కాదు. ఆ స్టార్‌ని మనం నమ్ముతున్నాం. ఎందుకు? అతను ఇంతకు ముందు ఇచ్చిన సినిమాలు అలాంటివి. అతని వాల్యూ అలాంటిది. అతని క్వాలిటీ అలాంటిది. ఇప్పుడు అది కాకుండా స్టార్ ఫేస్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ అవుతుంది అన్న భ్రమలో మనం ఉండకూడదు. ఓకే, తెలుగు ఆడియన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. ఒక స్టార్ కాస్ట్, స్టార్ హీరో పెట్టేసి ఎలాంటి సీన్‌లు పెట్టినా, ఎలాంటి కామెడీలు పెట్టినా, అన్నెసెసరీ సాంగ్స్, అన్నెసెసరీ ఎలివేషన్స్, రొటీన్ కమర్షియల్ ఫైట్స్ ఆ కాలంలో మనం లేవు. మనకి ఒక పాన్ ఇండియా లెవెల్‌కి తీసుకెళ్ళి నార్త్ ఇండియాలో, నార్త్ అమెరికాలో మన సైడ్ జనాలు చూసేలాగా మనం చేస్తున్నాం అంటే దట్ ఈస్ ద క్వాలిటీ వీ హ్యావ్ గివెన్. టేక్ ఇట్ ఫ్రమ్ 'బాహుబలి'. బట్ ఒక 2 ఏళ్లుగా చూస్తుంటే ఆ థాట్ ప్రాసెస్ మారిపోయింది. ఎంతసేపటికి బడ్జెట్లు, సీజీలు, వీఎఫ్ఎక్స్‌ల మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు తప్పితే స్టోరీ, స్క్రీన్ ప్లే, జెన్యూనిటీ అనేది చూసుకోవట్లేదు ఫిల్మ్ మేకర్స్. దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ థింగ్ అసలు. డిజాస్ట్రస్ అది. మా మైండ్ ప్రాసెస్ అనేదే తప్పు. ఓకే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, టికెట్ ప్రైజెస్ హైక్స్. ఇప్పుడు దీనిలో 2 విషయాలు మాట్లాడదాం. నెంబర్ 1, ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫ్యాన్స్ అందరికీ ఒరే బాబు, మీకు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ హీరో చాలా గొప్పోడు. అది ఏ హీరో, టైర్ 1, టైర్ 2, టైర్లు పక్కన పెట్టేసేయండి, మనకు టైర్లతో సంబంధం లేదు. మీ హీరో గొప్పోడు. మీ హీరో నుంచి ఒక గొప్ప సినిమా రావాలని కోరుకోండి. అందుకు ప్రెషర్ పెట్టండి ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మీద. మా హీరోకి డే 1 తోపు రావాలి, మా హీరో ప్రీమియర్లతో కుమ్మేయాలి అనేది అసలు మన టార్గెట్ కాదు. మీరు జెన్యూన్ సినిమా లవర్స్ ఎవరు అలా కోరుకుంటే. ఇది ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడి సినిమాకి అంతేసాడు, మనం ఈ సినిమాకి ఇంతేయాలి. నాగవంశీ గారు చెప్తారు ఈ పాయింట్ చాలాసార్లు. మనకి ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం మనం అది. వాడి సినిమాకి వేసినంత మాత్రం నీకేయాల్సిన రీజన్ ఏం లేదు. నీ సినిమా బాగుంటే, నీ సినిమా పాన్ ఇండియాలో ఆడితే, నీకు కలెక్షన్లు నువ్వు చూపించుకోవాల్సిన అవసరం లేదు, ఫేక్ కలెక్షన్లు. ఇప్పుడు 'బాహుబలి' అనే సినిమాకి వాళ్ళేం ఫేక్ కలెక్షన్లు వేయలేదు. ఆ సినిమానే మాట్లాడింది. సినిమా మాట్లాడాలి, డబ్బులు మాట్లాడకూడదు, బిజినెస్ మాట్లాడకూడదు. బిజినెస్ అనేది డెఫినెట్‌గా ప్రొడ్యూసర్ అంత ఖర్చు పెడతాడు, వాడు బతకాలి, వాడికి ఉండాలి. అంతేకానీ మీరు సినిమా బతకాలి, సినిమా మాట్లాడాలి కానీ డబ్బులు మాట్లాడకూడదు. ఇది ఫిల్మ్ మేకర్స్ దాకా రీచ్ అవ్వాలని మా కోరిక. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ పార్ట్ 1, పార్ట్ 2 భ్రమలో పడి బతకడం అనేది మానేయండి. పార్ట్ 1, పార్ట్ 2 అనేది సినిమా స్పేస్ పెద్దగా ఉండి అవసరం ఉంటే కానీ తీయకూడదు మనం అసలు. ఇంతకు ముందు వచ్చిన సినిమాలు, 'బాహుబలి' ముందు ఏది పార్ట్ 1, పార్ట్ 2 రాలా. ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాం మనం. ఇప్పుడు వస్తున్న సినిమాల కంటే కూడా అద్భుతమైన సినిమాలు ఇచ్చాం 10 ఏళ్ల క్రితం. ఓకే, ఇప్పుడు ఒక 'అరుంధతి' లాంటి సినిమా తీసుకుంటే 15 ఏళ్ల క్రితం వచ్చింది. దానిలోనూ సీజీ ఉంది, దానిలోనూ వీఎఫ్ఎక్స్ ఉంది, దానిలోనూ స్టోరీ ఉంది. బట్ అది ఒకటే పార్ట్‌గా వచ్చింది, ఒక అద్భుతమైన సినిమా ఇచ్చింది. సో, అవసరం లేని చోట పార్ట్ 2లను క్రియేట్ చేయడం అనేది అన్నెసెసరీ. పార్ట్ 2 అనేది ఆడియన్స్‌కి స్టోరీ ఎక్కువ ఉన్నప్పుడు పార్ట్ 1 ఎండింగ్‌కి వాళ్ళకొక ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఇచ్చి ఆపి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ 1 ఇయర్ స్పాన్‌లోపు రావాలి. ఇప్పుడు 'ధురంధర్' తీసుకుంటే, ఇప్పుడు హిందీ బెల్ట్ నుంచి వచ్చిన దానిలో 'ధురంధర్' అనేది ఒక క్లాసిక్. ఇట్ ఈస్ ఎ ట్రెండ్ సెటర్. రామ్ గోపాల్ వర్మ గారు చెప్తారు రీసెంట్ ఇంటర్వ్యూలో అది. ఎందుకంటే పార్ట్ 1, పార్ట్ 2 కలిపి షూట్ చేయడం ఒక అడ్వాంటేజ్ అయితే, ఆ సినిమాలో ఒక జెన్యూనిటీ ఉంటుంది.
ఒక స్టోరీ టెల్లింగ్, ఒక ట్రూనెస్ టు ద స్టోరీ ఉంటుంది. గాల్లో కార్లు ఎగరడాలు, గాల్లో మనుషులు ఎగరడాలు, కొడితే 10 మంది ఎగరడాలు, అన్నెసెసరీ ఐటమ్ సాంగ్స్, అన్నెసెసరీ రొమాంటిక్ ట్రాక్ ఉండదు. ఎంత అవసరమో అంత పెట్టాలి. అంతేకాని ఇప్పుడు 'రణ్వీర్ సింగ్' అనే అతను కూడా అతను ఒక స్టార్ హీరోనే. ఇండియా మొత్తం తెలుసు 'రణ్వీర్ సింగ్.' అంత మాత్రం 'రణ్వీర్ సింగ్'ని విలన్ల ముందుకు తీసుకొచ్చి పెట్టలేదు. కొన్ని సీన్‌లు అసలు మీకు అతను కనిపియడు. దట్ ఈస్ ద జెన్యూనిటీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అది కావాలి టాలీవుడ్ నుంచి. పాన్ ఇండియా కోసమో, బడ్జెట్ల కోసమో, డబ్బుల కోసమో సినిమాలు తీయడం అనేది మానేయాలి. అలాంటిది అలాంటి అలాంటి దరిద్రమైన సిట్యుయేషన్‌లో మన ఇండస్ట్రీ ఉందిప్పుడు. ఒకప్పుడు నార్త్ వాళ్ళు మన కోసం, మన సినిమాల కోసం అల్లాడిపోయేవాళ్ళు. అలాంటిది గత 2 ఏళ్లుగా వాళ్ళు మన సినిమాల్ని 'జోకర్' అనే స్టేజ్‌కి మనం తెచ్చుకున్నాం. మన పరువు పోతుందది. బట్ దట్ ఈస్ నాట్ అవర్ క్యాపబిలిటీ. మన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది, అద్భుతమైన డైరెక్టర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు దారి తప్పుతున్నారు. ఈవెన్ ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూర్చొని అసలు జీవోస్, హైక్స్ ఒక 2 వారాల ముందు తెప్పించుకోవడం, దాన్ని 5 రోజుల ముందు నుంచి బుకింగ్స్ ఓపెన్ చేయడం, ఇది మన టాలీవుడ్ అంటే. 10 ఏళ్ల క్రితం మనం ఇలా బతికాం. ఈవెన్ 'బాహుబలికి' కూడా 5, 6 రోజుల ముందు నుంచి ఓపెన్ అయింది. బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, అసలు ఇంకా కొన్ని సినిమాల గురించి చెప్పాలంటే, వారం ముందు కూడా ఇంకో సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉందండి. 2 రోజుల ముందు ఇంకా యూఎస్‌కి, ఆస్ట్రేలియాకి, యూకేకి సెకండ్ హాఫ్ ఎళ్ళలేదండి. ఏంటసలిది? 300, 400 కోట్లు సినిమా పెట్టి మీరు సినిమా లెంగ్త్‌ని వారం ముందు కూడా మీరు ఇవ్వకపోతే ఎక్కడ జరుగుతోందసల మిస్టేక్ అది? కంప్లీట్ ప్రొడ్యూసర్స్ ఫాల్ట్ ఇది. ఇది హీరో ఫాల్ట్ కాదు ఈ విషయంలో మటుకు. ఎందుకంటే హీరో అనే అతను యాక్టింగ్ పరంగా అతనిది ఉంటుంది కానీ బిజినెస్ పరంగా అతను చేయడు కదా. ఈ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు 'దిల్ రాజు' గారున్నారు, 'మైత్రి' వాళ్ళున్నారు, 'నాగవంశీ' గారున్నారు. వీళ్ళందరూ చాలా గొప్ప ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్. మంచి సినిమాలు ఇచ్చారు. కూర్చొని మాట్లాడుకొని ఒక టైమ్ లైన్ పెట్టుకొని ఇంత తొందరగా అయిపోవాలి, ఈ టైంకి రిలీజ్ అవ్వాలి, ఈ టైంకి జియో పాస్ అవ్వాలి, హైక్స్ రావాలి. అండ్ ఆ హైక్స్ కూడా 100 కోట్ల సినిమా లోపు ఇంత హైకు, 100-200కి ఇంత హైకు, 500కి ఇంత హైక్ అని పెట్టుకోవాలి. కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రతి సినిమాకి 500, 600, అసలు హైదరాబాద్లో కొన్ని మల్టీప్లెక్స్‌ల్లో అయితే 700. ఏంటసలు ఇది? పోనీ అంత పెట్టినందుకు వెళ్తుంటే క్వాలిటీ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనేవాళ్ళు 20% ఉంటారండి ఇండస్ట్రీలో. ఏ ఇండస్ట్రీలో అయినా 80% జనరల్ ఆడియన్స్ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు. ఒక 4, 5 ఫ్యామిలీ వచ్చి ఒక సినిమా చూడాలనుకుంటే 2000 ఖర్చయ్యే స్థితిలో ఉన్నాం. కొంతమంది ప్రొడ్యూసర్స్ దానిలో ఏముంది అనుకోవచ్చు, కానీ అది కాదు. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్‌కి వెళ్తున్నప్పుడు నేను ఎంటర్టైన్ అవ్వాలి కదా. నేను డిప్రెస్ అయ్యి తలపోటుతో, హెడ్‌ఏక్‌తో, ఓరిని అమ్మ ఏం సినిమారా ఇది, ఎందుకు వచ్చానురా బాబు, ఎందుకు పెట్టానురా బాబు ఇంత డబ్బులు నేను అనుకునే స్థితిలో నేను బయటకు వస్తుంటే నేను ఎందుకు పెట్టాలండి అంత డబ్బులు? ఈ విషయంలో తెలుగు ఆడియన్స్‌ని చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. మీకు మిగిలిన ఇండస్ట్రీలో ఇంత హైక్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా ద క్వాలిటీ, ఇప్పుడు 'కొత్త లోక' అనే సినిమా ఉంది, మలయాళం నుంచి వచ్చింది. తిప్పి కొడితే 50 కోట్లు బడ్జెట్ లేదండి, 320 కోట్లు కొట్టింది. అది కూడా ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిలిం అది. అంటే దట్ టెల్స్ యూ ద జెన్యూనిటీ ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్. వాళ్ళు పాన్ ఇండియా వెళ్ళడం కోసమో, డబ్బులు కూలగొట్టడం కోసమో తీయలేదండి ఆ సినిమాని. వాళ్ళు ఆడియన్స్‌కి ఒక మంచి సినిమా ఇద్దామని తీశారు. సినిమా బతకాలి, సినిమా మాట్లాడాలి, డబ్బులు కాదు. మీకు ఫైనల్లీ బిజినెస్ అనేది ఉండాలి, కానీ దట్ ఈస్ ద ఎండ్ పాయింట్, దట్ ఈస్ నాట్ ద స్టార్టింగ్ పాయింట్. మీరు బిజినెస్ కోసం సినిమాని మొదలు పెడితే సంకనాకిపోతుంది. ఇండస్ట్రీ అనేది ఎప్పటికీ బతకదు. ఇట్ ఈస్ వెరీ హై టైమ్. ఒక డేంజర్ జోన్‌లో ఉన్నాం మనము. 3, 4 ఏళ్లకు ఒక్కొక్క సినిమా తీస్తున్నారు స్టార్ హీరోలు. సంవత్సరానికి 2 ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. మనం ఎంత ఎంటర్టైన్ అయ్యేవాళ్ళం థియేటర్‌కి వెళ్ళాలంటే. 3, 4 ఏళ్లకు ఒక సినిమా వస్తుంటే ఆ సినిమా నుంచి ఎంత క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం మనం? 400, 500 రూపాయలు పెట్టేటప్పుడు 3 ఏళ్ళు తీసాడురా మన హీరో, అరే అలా ఉంటదిరా అని వెళ్తుంటే ఏంటండి మీరు ఇచ్చే సినిమాలు అసలిది? మీకు ప్రాపర్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది. సింగిల్ స్క్రీన్‌లు మూసేసుకోవాల్సిన సిట్యుయేషన్స్‌కి వస్తున్నాయి. ఫుట్ ఫాల్స్ పడిపోతున్నాయి. ఇది ఇండస్ట్రీకి మంచిది కాదు. ఇట్ ఈస్ వెరీ హై టైమ్. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, పండగ సీజన్ వచ్చింది కదా, అందరూ ఖాళీగా ఉంటారు, సెలవులు ఉంటారు, ఎంతన్నా పెడతారని. ఇప్పుడు మొన్న రాజసభ తీసుకోండి ఎగ్జాంపుల్. గంట ముందు 1000 రూపాయలు అని చెప్పేసి టికెట్స్ ఓపెన్ చేసేస్తే ఏం చేస్తాం? ఎళ్ళక తప్పట్లేదు.
బట్ అది మీరు గ్రాంటెడ్‌గా తీసుకోవద్దండి. ఒక పాయింట్ తర్వాత జనాలు ఎళ్ళడం మానేస్తారు. సినిమా చచ్చిపోతుంది. యావరేజ్, అబోవ్ యావరేజ్ సినిమాలు లేవు మనకిప్పుడు. హిట్లు, ఫ్లాపులు ఉన్నాయి. ఎందుకు? ఏంటి కారణం? మీరే కారణం. ఇండస్ట్రీ పెద్దలు, ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ మేకర్సే కారణం దీనికి. మీ వల్లే ఫుట్‌ఫాల్స్ తగ్గిపోతున్నాయి. ఓటీటీలో ఎక్స్‌పోజర్ వచ్చినంత మాత్రాన థియేటర్‌కెళ్ళమని ఎవరు అనట్లేదే. 'దురంధర్' అనే సినిమా 35 రోజులు అయ్యాక కూడా ఒక మండే, ఒక వీక్ డే స్టార్టింగ్ డే 5,00,00,000 వచ్చినాయండి కలెక్షన్. ఫుట్‌ఫాల్స్ లేకపోతే రావు. ఎందుకు? మంచి సినిమా. వితౌట్ హైక్స్ వచ్చింది కాబట్టి. ఇది వెరీ హై టైమ్. ఇది ఫిల్మ్ మేకర్స్ అందరికీ చేరాలని కోరుకుంటున్నాం. అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలా కంటిన్యూ అయితే గనక ఓటీటీల్లోను థియేటర్‌లో కూర్చొని ఓటీటీల్లో ఇంట్లో కూర్చొని ఐప్యాడ్‌లో చూడాల్సింది తప్పితే థియేటర్‌కి రారండి జనాలు. సో, ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చొని దీని గురించి మాట్లాడాలి. దీని గురించి తెలుసుకోవాలి. అండ్ సంక్రాంతికి ఇంకా చాలా మంచి సినిమాలు రాబోతున్నాయి. అవి బాగా ఆడాలని కోరుకుంటూ, అవి వచ్చినప్పుడు డెఫినెట్‌గా మా ఫ్రైడే పర్స్పెక్టివ్ నుంచి రివ్యూ తెలిపి వి విల్ ఆల్ ఎంటర్‌టైన్ యూ. సో, థాంక్ యూ.